హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో సో చైనా వాంట్స్ టు బిల్డ్ డ్యామ్ నియర్ ఇండియన్ బార్డర్. సో చైనా ఏమనుకుంటుందంటే ఒక బ్రహ్మపుత్ర రివర్ మీద, మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం, వాళ్ళు ఇంకో చైనీస్ పేరుతో పిలుస్తారు యాక్చువల్లీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సైడ్ ఒక డ్యామ్ కడదాం అనుకుంటున్నారు. ఆల్రెడీ బ్రహ్మపుత్ర మీద వాళ్ళు కొన్ని డ్యామ్స్ కట్టారు. సో ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా ఏమంటారు అంటే వాళ్ళ ప్లానింగ్ కమిషన్, ఒక కమిషన్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారట. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్యామ్ వాళ్ళు కట్టబోతున్నారు. సో వాళ్ళు దీని గురించి ఏమన్నారంటే, మనం నార్మల్గా ఇప్పుడు అక్కడ డ్యామ్ కట్టారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటుంటారు. ఇప్పుడు బేసిక్గా మీరు చాలా పెద్ద డ్యామ్ కట్టారనుకోండి, ఏం చేస్తుంది ఆ కంట్రీ? ఇప్పుడు మనకి వర్షాలు కానీ చాలా పడ్డప్పుడు ఒకవేళ ఆ డ్యామ్ సడన్గా రిలీజ్ చేశారనుకోండి, వాళ్ళకి మనకి నార్మల్ కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తుంది అనుకో, సడన్గా ఏమైతే ఫ్లడ్స్ వస్తాయి. అదే అలాగే ఒకవేళ మనకి ఏమంటారు, డ్రై సీజన్ ఉందనుకో, డ్రౌట్ వచ్చిందనుకోండి, సడన్గా వాళ్ళ వాటర్ రిలీజ్ చేయడం ఆపేశారు అనుకోండి, అప్పుడు మనకి ఏమంటారు డ్రౌట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక కంట్రోల్ ఉంటుంది మన సిచ్యువేషన్స్ని వర్స్ చేయడానికి. అంటే వాళ్ళు తలుచుకుంటే రిలీజ్ చేస్తారు, తలుచుకుంటే ఆపుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ బార్డర్ సైడ్లో ఉంది. సో చైనా ఏమంటుందంటే దీనివల్ల పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, లోవర్ రీచెస్. అండ్ వాళ్ళు ఆ డ్యామ్ ఎందుకు కడుతున్నారంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి, ప్లస్ వాటర్ని వాళ్ళ సైడ్ డైవర్ట్ చేసుకోవడానికి. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు వస్తాయని చెప్పి బీజేపీ యొక్క ఎమ్మెల్యేస్ ఉంటారు కదా అరుణాచల్ ప్రదేశ్లో, వాళ్ళు వీడియోలు చేయడం, సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ గత 2-3 వారాల నుంచి మీరు సోషల్ మీడియా ఫాలో అయితే కనబడతారు వీళ్ళు. ఇక్కడ చూసారా, ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ ఓవర్ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగా డ్యామ్ బై చైనా నియర్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఈ ఏమంటారు, ఈ డ్యామ్ వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ $130 బిలియన్ కాస్ట్ చేసి చైనా కడుతుంది. చైనాకి, ఐ మీన్ టు బి హానెస్ట్, చైనా సెకండ్ రిచెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు చేయగలుగుతారు ఈ పని $130 బిలియన్ కట్టి. సో దీనివల్ల వీళ్ళకి అరుణాచల్ ప్రదేశ్లో వీళ్ళకి ప్రాబ్లం ఫేస్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర రివర్ చైనాలో నేపాల్ మీద, యాక్చువల్లీ టిబెట్లో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ట్రావెల్ అవ్వకుంటూ అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి బంగ్లాదేశ్లో ట్రావెల్ చేసి బే ఆఫ్ బెంగాల్లో, ఐ మీన్ లాస్ట్ ఎండ్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇది 3 కంట్రీస్ దీని మీద ఉన్నాయి డిపెండ్ అయ్యి బేసిక్గా. సో ఫస్ట్ అది బేసిక్గా టిబెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు అక్కడ డ్యామ్స్ ఆల్రెడీ కట్టారు. ఇప్పుడు ఈ పెద్ద డ్యామ్ కట్టారు అనుకోండి, సో వాళ్ళు $130 బిలియన్. ఇది టు బీ హానెస్ట్ చైనాకి పెద్దగా అవసరం కూడా లేదు. చైనా ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రెన్యూవబుల్ సోర్సెస్లో, సోలార్ సోర్సెస్లో వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు. సో బట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్తున్నారు. 300 సంథింగ్ మెగా యూనిట్స్, 300 మిలియన్ మెగా యూనిట్స్, నాకు కూడా ఎగ్జాక్ట్ నెంబర్ ఐడియా లేదు. బట్ దే ఆర్ ట్రయింగ్ టు చేస్తున్నారట. సో ఇప్పుడు దీన్ని కౌంటర్ ట్యాకిల్ చేయాలంటే జస్ట్ మనం ఏం చేయాలంటే, అంటే జస్ట్ అని కాదు కానీ, ఇండియా ఆల్సో షుడ్ బిల్డ్ అ డ్యామ్. సో ఇంకియాంగ్ డ్యామ్, ఇండియాస్ లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ చైనాస్ వాటర్ బాంబ్ ఆన్ ద బ్రహ్మపుత్ర అట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కూడా ఒక డ్యామ్ కట్టాల్సి వస్తుంది. ఎక్కడ? బార్డర్లో. ఆ బార్డర్లో కడితే ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే, చైనాస్ వాటర్ బాంబ్ని ఆపాలంటే మనం కూడా బ్రహ్మపుత్రలో అరుణాచల్ ప్రదేశ్లో కట్టాలి. సో ఈ డ్యామ్ ఏమవుతుందంటే ఇండియా సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్. సో మనం ఒకవేళ దీన్ని కట్టాలనుకుంటే, వాళ్ళని ట్యాకిల్ చేద్దాం అనుకుంటే, సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా కట్టాల్సి వస్తుంది. సో దీని కాస్ట్ మనకి అరౌండ్ $50 బిలియన్ పడే అవకాశం ఉందట. $50 బిలియన్ అంటే టు బి ఆనెస్ట్ అది ఆల్మోస్ట్ అరౌండ్ 40,000-50,000 crores అనుకోండి. సో 50,000 కోట్లు మనం ఒక డ్యామ్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తే మనకి ఎంత కష్టం. ఐ మీన్ ఇప్పుడు మనకి పర్టికులర్గా గట్టిగా మాట్లాడితే మనకు అవసరం లేదు టు బి ఆనెస్ట్. బట్ చైనా కడుతుంది, దానికి మనం ట్యాకిల్ చేయడానికి, దాని సిచ్యువేషన్ అంటే జస్ట్ ఇన్ కేస్ సిచ్యువేషన్ మనకి వర్స్ కాకుండా ఉండడానికి మనం జస్ట్ సేఫ్టీ మెజర్ కోసం మనం ఇంకో డ్యామ్ కట్టాల్సి వస్తుంది. సో దాని కాస్ట్ మనకి ఆల్రెడీ మన బడ్జెట్లో మనం డెఫిసిట్లోనే ఉన్నాం. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసే కంటే ఇంపోర్టే ఎక్కువ కాబట్టి ఆల్రెడీ మనం డెఫిసిట్లో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఆ బడ్జెట్లో దీనికి కేటాయించి ఇంకో డ్యామ్ కట్టడం మనకు అనవసరం ఉన్న జస్ట్ ట్యాకిల్ చేయడానికి కట్టడం. సో దీనివల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటో చూడాలి. ఎందుకంటే
ఇది మనకి సెక్యూరిటీ పర్పస్ కావాలి. టు బి ఆనెస్ట్ మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలని మనకి అంత దీంతో ప్రొడ్యూస్ చేయాల్సిన అంత అవసరం లేదు అక్కడ నుంచి. బట్ యా, సో ఇది వన్ ఆఫ్ ద టాపిక్. లెట్స్ సీ ఏమవుతుందో దీని గురించి ఫ్యూచర్లో చూద్దాం. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం.